ఉగాదిలోపు గుమ్మానికి ఇది కడితే చాలండి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఏంటంటే ఇది కట్టండి. మనకేంటంటే ఈ నెల చెప్పాలంటే కనుక మార్చి 19వ తేదీన ఉగాది రాబోతుంది. అయితే ఉగాదిలోపు మనం ఎలాగో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం. కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది కదా. అయితే ఉగాది రోజు మనం గుమ్మానికి ఎలాగో మామిడి అంటే తోరణాలు కట్టుకుంటూ ఉంటాం. అలానే కాకుండా పూలతో చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం కదా. అయితే అంతకంటే ముందు కూడా మీరు ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టొచ్చు. ఒకవేళ వీలు పడకపోతే ఆ రోజైనా సరే కట్టుకోవచ్చండి. ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీ జీవితం మారిపోతుంది. ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయన్నమాట. ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి మనం ఏంటంటే కనుక అంటే ఫేస్ చేస్తూ ఉంటాం కదా ప్రాబ్లమ్స్. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా అండి ఇదైతే కట్టండి. ఎలా కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చెప్పాలంటే ఉగాది 19 కదా. అయితే ఈ రోజున ఏంటంటే కొత్త సంవత్సరం అనేది అంటే నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు పంచాంగం చూసుకోవటం కానీ, అలానే కాకుండా ఏ రాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకోవటం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఈ రోజు నుంచి ఏంటంటే కనుక యుగం అనేది ప్రారంభమైందని కూడా భావిస్తూ ఉంటారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు నుంచి మనకు ఒక మంచి జరగాలని కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఉగాది రుచులు అంటే షడ్రుచులు కలిసిన పచ్చడి మనం తింటూ ఉంటాం కదా. ఉప్పు కారం అంటే ఇలాగే కాకుండా పులుపు చేదు ఇవన్నీ కూడా అండి, వగరు ఇవన్నీ కూడా కలిపి పచ్చడి చేసుకొని తినటం జరుగుతుంది. మన జీవితం కూడా కష్టాలు బాధలు సుఖాలు ఇవన్నీ కూడా అలానే మనం అనుభవిస్తూ ఉంటాం. ఉగాది పచ్చడి ఎలాగైతే ఉంటుందో మన జీవితంలో కూడా షడ్రుచులు అనేవి ఉంటూ ఉంటాయని మనకు శాస్త్రాల్లో వివరించబడుతుంది. కాబట్టి ఉగాది లోపు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇది కట్టడం వల్ల మన ఇంట్లో మనకు ఇబ్బందులు ఉంటాయండి, చాలా కష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇల్లే మనకు అనుకూలించదు. ఇంటి వాతావరణం సరిగ్గా లేక మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటికైతే ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మనం చూస్తామన్నమాట. మన ఇంట్లో మనకు సరిగ్గా లేనప్పుడు, మన ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం. అయినా కానీ కొన్నిసార్లు ఏంటంటే అవి బెడిసి కొడతాయి, ఫలితాలు రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. దానికంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా బెటర్గా అండి ఇది కట్టుకోవటం మంచిదని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇది గుమ్మానికి కట్టండి. అలా కట్టడం వల్ల మీ ఇంటికి ఒక అంటే రక్షణగా ఇది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా చేస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక సమస్యలు కూడా క్రియేట్ అవ్వకుండా చెయ్యటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది, చాలా చక్కగా సిద్ధిస్తుంది అనమాట. అందుకే తప్పనిసరిగా ఇంటికైతే ఇది కట్టండి. ముఖ్యంగా మన ఇల్లు అండి మనకు ఎందుకు అనుకూలించదంటే కనుక మనం అంటే గిట్టని వారు అంటే మన చుట్టూగా మన శత్రువులు ఉంటూ ఉంటారు. ఆ శత్రువుల వల్ల మనం ఎంతో సఫర్ అయిపోతూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించక మనం ఎవరికి చెప్పుకోవాలో మన సమస్యలు అర్థం కాక మనలోనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. వాళ్ళందరూ కూడా ఇదైతే గుమ్మానికి కట్టండి. అంటే కొత్త సంవత్సరం కదా బాగుండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధలు సమస్యలు కష్టాలు అనేది రాకూడదు, మా ఇల్లు ముఖ్యంగా మనకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండాలి, మన ఇంటి మీద ఉండే నరదిష్టి అండి ముఖ్యంగా ఇప్పుడు ఉండే అంటే కొన్ని మనం చూసుకుంటే నరదిష్టి విపరీతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నరదిష్టి ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, మానవుడి మీద కూడా ఉంటుంది. అలా నరదిష్టి ఉన్నప్పుడు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అనేక రకాల కష్టాలు వస్తాయన్నమాట. నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని చెప్తారు మన పెద్దవారు. అలాంటి దిష్టిని ఏంటంటే కనుక ఇల్లు ఎంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, ఆ ఇంటిపైన ఎంత నరదిష్టి ఉంటూ ఉంటుంది. మనం కొంచెం అంటే మంచి ఇంట్లో ఉన్నా ఏడుస్తూనే ఉంటారు కొంతమంది. మనం ఏంటంటే కనుక మధ్య రకంగా ఉన్నా మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారు, మనం బాగా సంపాదించుకున్న మన మీద ఏడుస్తూ ఉంటారు. మనం ముందుకు లైఫ్లో వెళ్తున్నా కానీ మనం చూసి ఎవరో లేకపోవటం, ఏడవటం, అలానే కాకుండా మనం ఇబ్బంది పెట్టడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. కాబట్టి నిజం చెప్పాలంటే కనుక మీకు మంచి ఫలితాలు రావాలి, ఈ నరదిష్టి చెడు దిష్టి దరిద్రాలు పోయి మీకంతా కూడా మంచి జరగాలనుకునే వారు తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మేలు చేకూరుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరేమి కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంత అంటే ఫలితాన్ని ఇస్తుందన్నమాట, తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఉగాది ఒక 2 రోజుల ముందు కావచ్చు, లేదంటే ఉగాది రోజేనండి గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి. మీ జీవితం ఎలా మారిపోతుంది అనేది మీరే మీ కళ్ళతో చూసుకోండి. ఇక ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక కొత్త వస్త్రం అనేది తెచ్చుకోండి. అంటే మనకు ఇలా రైక ముక్కలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి, అలా ఒకటి కొత్తది ఎరుపు రంగు వస్త్రం తెచ్చుకోండి. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఎర్రదే అంటే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒకసారి నీళ్ళల్లో తీసేయండి. అలా తీసేసిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఈ
వస్తువులు పెట్టండి. ఇక్కడ చూపించే విధంగా ముఖ్యంగా కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. అలానే 1 స్పూన్ నవధాన్యాలు, ఆ తర్వాత ఏంటంటే కనుక అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 2 జీడి గింజలు, అలాగే వచ్చేసి 2 నల్ల గవ్వలు అనమాట. ఈ నల్ల గవ్వలు, జీడి గింజలు నరదిష్టిని, చెడు దిష్టిని, అలానే కాకుండా చేతబడిని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంటి మీద పడుతున్న చెడు నీడల నుంచి మనని కాపాడటానికి, రక్షించడానికి ఉపయోగపడతాయి. నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి, గ్రహస్థితిని మెరుగుపరుస్తాయి, ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే వాటిని పోగొడతాయి. అలానే కాకుండా ఇంటికి అంటే రక్షణగా ఉంటూ ఉంటాయి. కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే. కొబ్బరికాయ దిష్టి తీయటానికి ఉపయోగిస్తాం, దైవానికి కొట్టడానికి కూడా కొబ్బరికాయను ఉపయోగిస్తాం. కొబ్బరికాయకి చెడు గుణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. చెడు కోసం ఉపయోగించడం జరుగుతుంది, మంచి కోసం కూడా కొబ్బరికాయను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టండి. ఈ కుంకుమ, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. కుంకుమ చాలా చాలా అంటే శక్తివంతమైనది. కుంకుమ, పసుపు దైవానికి అంకితం చేయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా అండి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని కొబ్బరికాయ పెట్టండి. 1 స్పూన్ నవధాన్యాలు అంటే అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 2 నల్ల గవ్వలు, 2 జీడి గింజలు పెట్టి దాన్ని మూట కట్టి ఆ మూటకు కొంచెం అగరబత్తులతో కానీ లేదంటే కనుక ధూప్ స్టిక్తో కానీ వెలిగించి ధూపం చూయించండి, మంచిగా చూయించండి. అలా చూయించిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. అంటే మీరు అనుకోవచ్చు బయట నుంచి మేము కట్టుకోలేమండి, మరి ఇంట్లో నుంచి కట్టుకోవచ్చా అండి అంటే కనుక ఇక్కడ మ్యాక్సిమం బయట నుంచి కట్టే వీలుంటేనే బయట నుంచి కట్టండి. లేదు ఇంకా కట్టలేము, ఇంకా తప్పదన్నప్పుడు ఇంట్లో నుంచి కట్టుకోండి. కానీ ఇంటి బయట అంటే కడితేనే మంచిది. లోపలికి ఇంటి బయట నుంచి కదండి చెడు వచ్చేది, అందుకే బయటనే ఆపేస్తుందన్నమాట. ఇలాంటి నెగిటివిటీని రానివ్వదు. ఒకవేళ నరదిష్టి, చెడు దిష్టి ఉంటే దాన్ని కూడా తొలగించడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టి మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మీరు ఏంటంటే కనుక దూరం చేసుకోండి. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంవత్సరం పొడుగునా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. సంవత్సరం పొడుగునా కూడా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించడానికి ఉపయోగపడే పరిహారం. చాలా చిన్న పరిహారం, ఫలితాలను అయితే ఎక్కువగా పొందవచ్చు అనమాట. ఇదేంటంటే కట్టిన తర్వాత ఒకవేళ నరదిష్టి, చెడు దిష్టి ఎక్కువగా ఉందనుకోండి, అలా ఉంటే ఏమవుతుందంటే కనుక కొబ్బరికాయ మీరు కట్టిన తర్వాత 24 గంటల్లో లేదా 1 నెల లోపలే ఏంటంటే కనుక కుళ్ళిపోతుంది. ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అంటే కనుక 3 నెలలు పెట్టండి. 3 నెలల తర్వాత ఏం చేయండి అంటే కనుక తీసేసి పడేయండి, సరిపోతుంది. మళ్ళీ ఏదైనా మంచి అమావాస్య, పౌర్ణమి తిథులు చూసుకొని గుమ్మానికి ఇలాగే కట్టుకోవాలి. మనమే ఏంటంటే కనుక మన చేతులతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క అంటే ఉగాది లోపు కానీ ఉగాది రోజు కానీ ఖచ్చితంగా ఈ యొక్క వస్తువుని కొనండి. అత్తరండి, అత్తరు ఏంటంటే మంచి వాసన కలుగుంటుంది. దీని గురించి చాలా మందికి తెలియదనమాట. ఈ అత్తరు ఏం చేస్తుందో తెలుసా, దైవం మన ఇంట్లో నిల్వ ఉండదు. అంటే చెప్పాలంటే కనుక మన సంపాదన కూడా ఏంటంటే కనుక నిలకడగా ఉండదు. మన ఇంట్లో దేవుళ్ళు, దేవతలు కూడా తిరగరు. అలానే కాకుండా దైవానుగ్రహం అనేది ఉండదు. మనం ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు. చాలా బాధలు, కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని మీరు ముఖ్యంగా ఇలా ఈ అత్తరండి, ఈ అత్తరు ఏంటంటే ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంగిల్ స్టోర్స్లో కావచ్చు, పూజ సామాగ్రి అమ్ముతాడు కదా, అక్కడ కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, 30 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. ఇది బాగా డబ్బు ఉండే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. అలానే కాకుండా కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది. ఎందుకు ఉండాలి ఇది ఇంట్లో అంటే ఇది మనకు చాలా మంచి వాసన కలుగుంటుందన్నమాట. ఈ వాసన ఏంటంటే కనుక దైవానికి అంకితం. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి అత్తరండి, ఒక 20-30 రూపాయలు పెట్టి తెచ్చుకోండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే కనుక గులాబీ పూలతో ఉండే అంటే స్మెల్ కానీ, లేదంటే కనుక రోజు అంటే జాస్మిన్ స్మెల్ అంటారు కదా, అది కానీ ఈ రెండిట్లలో ఏది దొరికితే అది తెచ్చుకోండి. 2-3 చుక్కలండి. ఇలా ఏంటంటే కనుక మీరు ఉగాదిలోపు మీ పూజ గదిలో చిలకరించిన, లేదంటే కనుక ఉగాది రోజు పూజ చేసేటప్పుడు ఇలా దేవుడి గదిలో కొంచెం ఇలా దేవుడి పటాల దగ్గర చిలకరించిన చాలండి. మీ సుడి తిరిగినట్టే మీ జీవితం మారిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని సంవత్సరం పొడుగునా కూడా అష్టైశ్వర్యాలను సిద్ధించి కావలసినంత ధనాన్ని సమకూరుస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని ఇంకా మీకు ఇస్తూనే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క వస్తువుని మీ ఇంటికి ఎలాగైనా సరే తెచ్చుకోండి. ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ వస్తువుని తెచ్చిపెట్టుకుంటే ఇది చాలా రోజులు పనిచేస్తుందండి, చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. రెండోది వచ్చేసి చెప్పాలంటే కనుక లక్ష్మీ గవ్వలు. అంటే లక్ష్మీ గవ్వలు కూడా ఒక రకంగా చాలా చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి. ముఖ్యంగా ధన సమస్యలు పోవాలంటే కనుక తప్పనిసరిగా ఒక 5 లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి. ఈ లక్ష్మీ గవ్వలు ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తాయి. జీవితంలో ఉండే మీకు అంటే కొన్ని దుఃఖాలను దూరం చేస్తాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి. 4 వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించడానికి ఈ యొక్క గవ్వలు ఉపయోగపడతాయి.
ఉపయోగపడతాయి. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించడానికి కూడా ఈ గవ్వలు ఉపయోగపడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఒక 5 లక్ష్మీ గవ్వలు కానీ లేదంటే కనుక అత్తరు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ 2 వస్తువులు తెచ్చుకుంటే ఇంకా మంచిది. కుదరకపోతే ఏదైనా ఒకటి తెచ్చుకోండి, అలా కూడా ఫలితం వస్తుంది. గవ్వలు తెచ్చుకుంటే ఈ రోజున పూజించుకుని, అంటే ఉగాది రోజు పూజించుకుని బీరువాలో దాచుకుంటే సంవత్సరం పొడుగునా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనతోనే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం.